మీరు నచ్చిన మెచ్చిన డ్రెస్ మీ ముంగిటకే వెంటనే ఆన్లైన్ లో కొలతలిచ్చేయండి. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. కారుమూరి వెంకటరెడ్డి గారు 4 ప్లాన్లున్నాయి. చంద్రబాబు దగ్గర 4 ప్లాన్లున్నాయి. 3.5 లక్షల మంది జీవితాన్ని సర్వనాశనం చేసింది మేమే అని ఒప్పుకున్న తర్వాత, అధికారులు క్లియర్గా చంద్రబాబు చేసిన పాపమని చెప్పిన తర్వాత, దీని నుంచి బయటపడడానికి 4 ప్లాన్లు వేసుకున్నారు. ఒక్కొక్క ప్లాన్ గురించి మనం మాట్లాడుకుందాం. అందులో ప్రధానమైనది ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి కొట్టుకొచ్చినటువంటి బోట్లపైన కట్టుకథలో అల్లి మీ నెత్తిని వేసేయాలి, మొత్తం ఇష్యూని డైవర్ట్ చేసేయాలి. ఇప్పుడేంటి 3.5 లక్షల మంది జీవితాల గురించి కాదు మనం మాట్లాడాల్సింది. సరే, నేనైతే తెలివైన ఉండే కాబట్టి వారమంతా అదే పెట్టి ఈరోజు మాత్రమే తీసుకున్నా. ఎల్లో మీడియాలో ఇదే రోజు చర్చ. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. పొరపాటున తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు సార్. ఇప్పుడు ఒకవేళ ఉంటే ప్లాన్ 5లో భాగంగా అక్కడ కేసీఆర్తో జగన్మోహన్ రెడ్డి మాట్లాడేశాడు. మొత్తం ఖమ్మం నుంచి వరద నీరంతా ఇటు పంపించారు, విజయవాడకి నెట్టించాడు. ఎందుకంటే అక్కడ కేసీఆర్ ఉన్నాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. ఇది కుట్రలో భాగంగా టీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ కలిసి చేసిందని చెప్పి అది కూడా ఎల్లో మీడియా అల్లేది. పాపం ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే వాళ్ళ శిష్యుడు గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి అది ఇంకా రాలా. లేదంటే ఆ పాయింట్ని కూడా ఈ 5-6 రోజుల నుంచి అసలు ఖమ్మంలో అంత వరద వస్తుంటే ఆంధ్రప్రదేశ్కి వరదను మొత్తాన్ని ఆ వాటర్ అన్నింటినీ ఖమ్మం నుంచి విజయవాడకి మొత్తం బోట్లు పెట్టి లేదంటే వాటర్ని మొత్తం తోడి ఇవతలేసి విజయవాడని ముంచడంలో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు అనేది కూడా చెప్పేవాళ్ళు. వాళ్ళు గవర్నమెంట్లో లేరు కదా, అందుకని విమర్శ చేయలేక దాన్ని చేయలేదు. అంటే వాళ్ళు ఏ రకంగా అయినా మాట్లాడగలరు. రెడ్ హ్యాండెడ్గా ఆడియో టేపులు వీడియో టేపులు దొరికితే నాకు సిఐడి ఉంది నీకు సిఐడి ఉంది అన్నాడు తప్ప నా వాయిస్ అని ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పటికీ దానికి సంబంధించి ఏమన్నా ఒప్పుకుంటాడా? రెడ్ హ్యాండెడ్గా బ్రీఫ్డ్ మీద ఆడియో టేపులు వీడియో టేపుల్లో దొరికితే ఒకళ్ళేమో అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ ఈయన కూడా ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. సో అంత అడ్డంగా దొరికినా కూడా ఏదైతే బుకాయిస్తూ అవతలాల మీదకు తోసేయటం, లేదంటే దాన్ని డైవర్షన్లో భాగంగా ఇంకోళ్ళ మీదకి డైవర్ట్ చేసేయటం, లేదంటే అసలు ఆ టాపిక్ని తీసేసి ఇంకొత్త టాపిక్ని తీసుకురావడం వాళ్ళకి అలవాటే. ఇప్పుడు ఇవాళ 9వ రోజు, సిగ్గుతో తలదించుకోవాలి. 78 ఏళ్ల ప్రజాస్వామ్య దేశంలో ఒక 9 రోజులుగా ఇంకా మోకాళ్ళ అడుగుల నీటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డు ఉంది అని అంటే, ఒక నగరం ఉందని అంటే, ఈరోజు మళ్ళీ నేను చెప్తున్నాడు 9 రోజులుగా అక్కడే ఉన్నాను. నేను వేరే భాషలో మాట్లాడలే, ఎల్లో మీడియా భాషలో మాట్లాడి ఏం చేస్తున్నారు 9 రోజుల నుంచి అడుగుతున్నా. వాళ్ళైతే ఏం తీస్తున్నారా నేను ఆ భాష మాట్లాడట్లేదు. ఎందుకంటే ఏం చేస్తున్నారు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు? 9 రోజులుగా మీరు అక్కడే ఉండి నీళ్ళల్లో ఉన్నాను, బోట్ ఎక్కాను, ట్రైన్ పక్కన నిలబడ్డాను, లేదంటే అదేంటి ప్రొక్లైనర్ ఎక్కాను, ప్రొక్లైనర్ ఎక్కి పాటలు పాడుకుంటా జేమి చంద్రన్న పాటలతో కెమెరా మళ్ళీ వంగమంటున్నారు. వాళ్ళ ఆ ముందున్న వాళ్ళని వంగండి ఫోటోలకు రావట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇది హైవేలో ఉంటాయి మీకు ఆ విజువల్స్. సో ఈ 9 రోజులుగా ఉండి ఇప్పటికీ వరద నీటిలోనే ప్రజలు ఉన్నారు అని అంటే 9 రోజులుగా సార్, 1 రోజు 2 రోజులు కాదు. సెప్టెంబర్ 1వ తారీఖు పొద్దున్నే తెల్లారు లేసేటప్పటికి వరద వచ్చేసింది. వాళ్ళ మునగడానికి కారణం చెప్పారు కదా ఇందాక ఆయన, ఎవరైతే సిసోడియా గారు, ఆయన డైరెక్ట్ గా చెప్పాడు, మాకు ఆల్రెడీ మునుగుతుందని తెలుసు, కానీ 2 లక్షల మంది మేము ఆడదారులు ఇస్తాం, అందుకని నోరు మూసుకొని కూర్చున్నాం అని చెప్పినటువంటి పరిస్థితి. సో అట్లానే ఇప్పుడు బోట్ వచ్చిందని చెప్పి మాట్లాడారు. బోట్లు ఇదే 2019లో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా బోట్లు వచ్చినాయి ఆడ. అప్పుడు ఇదే లోకేష్ అదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలేంది, మా ఇల్లు ముంచడం కోసం బోట్లను ఇక్కడ పెట్టారని. ఇప్పుడు మేమేంట అప్పుడు మేమేంట. కనీసం మాట్లాడటానికి సిగ్గన్నా ఉండాలి కదా. అధికారంలో ఉంది ఎవరు? అధికారంలో ఉంది ఎవరు? మంత్రి గారు ఏం చేస్తున్నారంటే అధికారంలో ఉంది ఎవరు? మీ ఇంటికి కోతవేడు దూరంలో బోట్లు వస్తుంటే సెక్యూరిటీ, మీ సెక్యూరిటీ ఏం చేస్తుంది చెప్పాలి కదా. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో అంటే అంత పనిచేయనటువంటి వ్యవస్థ మీ దగ్గర నడుస్తూ ఉందా? దానికంటే బ్లూ కలర్ ఉందంట, అందుకని వైసీపీ ఎల్లో కలర్ ఉంది, వాళ్ళకి బ్లూనే కనపడింది సార్. ఇప్పుడు మీరు బ్లూ చొక్కా వేసుకున్నారుగా, మీరు కూడా వైఎస్ఆర్సీపీ, మీరు సాక్షి ఎంప్లాయీ కాదు. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారికి లైట్ బ్లూనే ఉంది, ఆయన కూడా అంటే బ్లూ చూడంగానే వైఎస్ఆర్సీపీ. మాట్లాడడానికి కొంచెం అర్థం అని ఉండాలి కదా. దానికి బ్లూ కలర్ ఉందంట, వైఎస్ఆర్సీపీ రంగు అంట. ఇప్పుడు తెలుగుదేశం వాడు ఎవడు బ్లూ చొక్కా వేసుకోవట్లేదా? తెలుగుదేశం ఎవడు బ్లూ చొక్కా వేసుకోవట్లేదా? లేదంటే బ్లూ ఉంది కానీ బ్లూ చొక్కా అంట. ఆ బోట్లకి ఎల్లో కూడా ఉంది కదా, ఒకసారి చూపించండి. వాళ్ళు రాశారు సార్, బ్లూ ఉంది. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఇక్కడ చూడండి, ఈ కలర్ చూడండి. అంటే ఒకవేళ చేస్తే ఆ కలర్ వేసుకుని చేస్తారు. వైఎస్ఆర్సీపీ రంగుల్లో గ్రీన్ కూడా ఉంటది. అదే ఇప్పుడు ఏదైతే మన జాతీయ జెండాలో కూడా గ్రీన్ ఉంటుంది, మనకు సొంతం అయిపోయింది పార్టీకి. ఏం మాట్లాడతాడు? కనీసం అవగాహన ఉండాలి. అంటే దీన్నేంటి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, దానికి కారణం
మీ తప్పిదం వల్ల, మూడు ప్రధానంగా మీరు మూడు స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల, ఒకటేంటి అమరావతి మునక్కుండా ఉండటం కోసం, రెండు మీ ఇల్లు మునక్కుండా ఉండటం కోసం మీ అక్రమ నివాసం, మూడు మీ బావ కళ్ళల్లో ఆనందం అంటారు కదంటే మీ రాధాకృష్ణ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఏదైతే రాధాకృష్ణకు సంబంధించినటువంటి యాక్టివ్ పవర్ హౌస్ అది మునక్కుండా ఉండటం కోసం, ఈ మూడు నిర్ణయాల కోసం దాదాపుగా లక్షలాది మంది నిరాశ్రయాలు చేసి వందలాది మంది ప్రాణాలు కోల్పోవటానికి కారణమయ్యి వేల కోట్ల రూపాయల ఆస్తుల నష్టం జరగడానికి కారణమయ్యి రేపు పదో రోజు సార్, 10 రోజులైనా కూడా ఇంకా ముంపులోనే ఉండి ఇంకా అన్నమో రామచంద్ర అని చెప్పి ఆర్తనాదాలు ఇస్తా ఉంటే మీరు ఈరోజు 1 year అయిందంట మిమ్మల్ని అరెస్ట్ చేసి. దానికి సంబంధించి న్యూస్ ఇది ఇంపార్టెంటా సార్? అది వాళ్ళకి 1 year అయిందంట, 1 year అయింది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి. సో దానికి సంబంధించి తిప్పుతున్నారు. అరే ఆడ ప్రాణాలు పోతా అసలు ఇప్పటికీ అన్నమో రామచంద్ర అని అడుగుతున్నటువంటి దిక్కులేనటువంటి దయనీయ స్థితిలో విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజానికి ఉంటే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి సంవత్సరం అయింది. అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయింది. ఈ న్యూస్ తిప్పుతున్నారు వాళ్ళ ఛానల్లో. ఇది ఇప్పుడు ఈరోజు అవసరమైనటువంటి న్యూసా? దానికి గిఫ్ట్ ఇచ్చావు కదా ఆల్రెడీ. నిజంగా వ్యవస్థలను కూడా తప్పు కట్టాలి సార్. ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి అమెరికాకి పారిపోయినటువంటి వ్యక్తిని మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి రెడ్ కార్పెట్ ఇచ్చి పెండ్యాల శ్రీనివాస్ చౌదరి అమెరికా పారిపోయాడు. ఇది సిఐడి కేసు నమోదు చేసిన తర్వాత అతను చెప్పా పెట్టకుండా అమెరికా పారిపోయాడు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ. అమెరికా పారిపోయిన ప్రభుత్వ ఉద్యోగి వెళ్ళటానికి లేదు. అమెరికా పారిపోయి మళ్ళీ కేసులో ఉన్న వ్యక్తి అసలు కేసులో ఉన్న వ్యక్తి ఆ కేసుకు సంబంధించి ఇల్లే క్లీన్ చిట్ ఇచ్చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారి కేసులో చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్ ఇచ్చుకున్నారు. ఎంతకంటే దుర్మార్గమైన వ్యవస్థలకు ఎక్కడా ఉండవు. మరి అసలు ఆ వ్యక్తి ఎన్నాళ్ళు పారిపోతే ఇప్పుడు వస్తే మళ్ళీ ఎట్లా విధుల్లోకి తీసుకున్నారండి? ఒక ప్రభుత్వ ఉద్యోగి పారిపోయాడు, ఎమ్మడినే అతను తీసుకొని క్లీన్ చిట్ ఇచ్చేసి మీరు ఎమ్మడినే మళ్ళీ విధుల్లోకి తీసుకోవటం అంట. ఇంత దిక్కుమాలని ఇంత దౌర్భాగ్య స్థితిలో మనం ఈరోజు ఉన్నాం సార్. ఒకటైతే ఇక్కడ ఈరోజు గమనించమని చెప్తా ఉన్నా, వాలంటీర్ల వ్యవస్థ ఎంత బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసిందంటానికి ఒకటే చిన్న 1 minute లో నేను ముగిస్తా. గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఆ గోదావరి ఏదైతే కట్టలు ఆ తెగి రాకుండా ఉండటం కోసం బండ్ పెట్రోలింగ్ అనే ఒక వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేసి కలెక్టర్ ఆధ్వర్యంలో 100 మీటర్లకు వచ్చి ఒక వాలంటీర్ని పెట్టారు సార్. అంటే 100 మీటర్లకు వాలంటీర్ ఉంటాడు. ఆ కట్టలకు వరద వస్తుందా ఇంకా పొంగుతుందా లేదా అన్ని చూసుకొని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఆ పద్ధతిలో ఇంటిమేషన్ చేయటం పైన అధికారులకి. ఎక్కడన్నా ఇంకా పొంగేటట్టుంటే మళ్ళీ తీసుకొని వచ్చి అక్కడ ఇసుక కట్టలేసి దాన్ని ఆపటం. మీరు వాలంటీర్ వ్యవస్థ గురించి గొప్పగా చెప్తున్నారు. రాధాకృష్ణ పేపర్ చూడలేదు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పదని జగన్మోహన్ రెడ్డి లెటర్లు రాస్తున్నారు. అసలు దాంతో ఏం జరిగేది, వాళ్ళు ఉంటే ఏంటి లేకపోతే జోకు రాధాకృష్ణ రాస్తాడు. ఎందుకంటే దాని చూస్తారు అసలు చంద్రబాబు నాయుడు గారు అంట ఈ 9 రోజుల నుంచి అక్కడే ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓర్చుకోలేకంట ఏంటి విజయవాడ ప్రజలు తిరగబట్టలేదు చంద్రబాబు నాయుడు మీద ఆక్రోశంతో అంట ఇటువంటి కథనాలను రాస్తున్నారంట. చంద్రబాబు నాయుడు గారు 9 రోజుల నుంచి ఆడు ఎందుకున్నాడు? ఇంకా ఆయన ఇల్లు ఇంకా వరదలోనే ఉంది. ఇంకా వరదలోంచి బయటకు వాలంటీర్లు ఉంటే వరదను సమర్థంగా ఎదుర్కొనేవారట. వరదపై ఆగని జగని బురద. వాలంటీర్లు ఉంటే సమర్థంగా ఎదుర్కొనే వాళ్ళని జగన్ అంటున్నారట. ఇది బురదంట, జగన్ చల్లుతున్నటువంటి బురదంట. సార్ ఎవరిది బురద రాజకీయాలో, ఎవరి బుర్రలో బురద ఉందో, ఎవరు ప్రజల్ని ఏ విధంగా ప్రజలైనా కోరుకున్నారా వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుండేదని ప్రజలు? ఆ వాలంటీర్లు నేను అవసరం అయితే కదా సార్ ఉండాలని కొంతమంది పిలిచి ఈ సేవలు అందించుకుంది. అదే రేషన్ వెహికల్స్ వద్దని చెప్పి సాక్షాత్తు నాదెండ్ల మనోహర్ మంత్రి చెప్పాడు. ఈ వెహికల్స్ అవసరం లేదంటే అయ్యే ఈ రోజు ప్రజలకి ఏదైతే నిత్యావసర వస్తువులు అందించడానికి అయ్యే కదా ఈ రోజు ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వ్యవస్థలన్నీ వద్దంటారు వీళ్ళు, తర్వాత మళ్ళీ యూటర్న్ తిరిగి అయ్యే బ్రహ్మాండం అంటారు. మీకు తెలిసి ల్యాండ్ టైటిలింగ్ నుంచి మొత్తం అన్ని వద్దొద్దు అయ్యే ముందు దుష్ప్రచారం చేస్తారు. చివరికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కితాబిస్తా ఉంటారు.